హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ రివ్యూ మొదలు పెట్టనీకు అయితే వచ్చిన. అయితే మొదలు పెట్టాడు కాదు కానీ రివ్యూ అంటే మనం ఏమి ఇప్పుడు అలా లేరు, మనం ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కానీ అయితే ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళాల్సి వస్తుంది, సెలబ్రిటీస్లా ఎవరున్న రిలేటోళ్ళు, ఇవన్నీ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందామని చెప్పినాం కదా. ఇక దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి. అట్లనే చూస్తున్నారు కానీ లైకులు ఇస్తలేరు. లైకులు ఇస్తేనే కదా ఇంకా కొంతమంది ముందరికి వెళ్తే వెళ్తుంది. మీలాగా నాలాగా ఒక చిన్న ఫ్యామిలీ మెంబర్ ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరిచ్చిన సక్సెస్తోనే మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ముందరికి వెళ్ళినప్పుడు మరి మీరే కదా ఎంకరేజ్ చేయాల్సింది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇక ఇవాళ సెలబ్రిటీస్ ఎవరు, అసలు ఏంది కథ అనేది అయితే మాట్లాడుకుందాము. అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పిన కుక్కు విత్ జాతిరత్నాలకెంచెలి కొందరు వెళ్తారు, బీబీ అని వస్తుంది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కొందరు వెళ్తారు అని అయితే చెప్పిన కదా. అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఎవరు వెళ్తున్నారు, కుక్కు విత్ జాతిరత్నాల నుంచి ఎవరు వెళ్తున్నారు, ఈ ఇద్దరు గేమ్లో ఆల్రెడీ జరిగినాయి, మనం చూసినాం. అటు కుక్కు విత్ జాతిరత్నాల ఇటు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో వీళ్ళ గేమ్స్ అయితే మనం చూసినాం. అంటే వీళ్ళను కొంచెం ఇక్కడనే ఎట్లా అంటే ఒక ఆటకు తయారు చేసిర్రు, సిద్ధం చేసిర్రు. అందుకని ఇప్పుడు కామనర్స్కి ఈ అగ్ని పరీక్షతోని వాళ్ళకు ఆట అంటే వీళ్ళకు ఒక టెస్ట్ అవుతుంది అన్నట్టు, మరి వీళ్ళకు ఒక టెస్ట్ ఉంది. మరి వీళ్ళు పాస్ అయ్యారు, ఎంతమంది ఉన్నారో అంతమందిలా ఎంత సక్సెస్ ఉందో, ఎంతమందిని తీసుకుంటారో అనేది ఇక్కడ ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరి అగ్ని పరీక్ష కూడా ఒక క్లారిటీ రావాలి కదా. అందుకనైతే అగ్ని పరీక్షకి ఇంకా అగ్ని పరీక్ష 2 అయితే మొదలైంది. ఆల్రెడీ 20 వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అని ఇప్పటికీ అనిపించిన నేను ఒకటే చెప్తున్నానండి, మళ్ళీ మనకి ఇట్లాంటి అవకాశం రాదు. కామనర్స్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏంటో మనం నిరూపించుకోవాలంటే మనం ఒక్కసారి వెళ్ళి చూడాలి. మన సత్తా మనకు తెలుసు, మనం ఏందనేది మనకు తెలుసు. మనం ఏంది అనేది నలుగురికి తెలవాలనుకున్నప్పుడు, అసలు మనం ఇట్లాంటి మొహం ఒకటి ఉన్నది అని జనాలకు తెలవాలనుకున్నప్పుడు మనము అట్లాంటి స్టేజ్లో ఉండాలి కదా. ఒక్కసారి అగ్ని పరీక్ష దాకా వెళ్ళినప్పుడు అగ్ని పరీక్షలో కనీసం చూసినా మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ అగ్ని పరీక్ష దాకానైతే మనం ట్రై చేయాలి. మన తప్పు ఎక్కడుంది, మనం ట్రై చేయనప్పుడు. మరి ట్రై చేస్తేనే కదా ముందు తెలిసేది. అందుకనే చెప్తున్నా, ఎవరికైతే లోపల వెళ్తే బాగుండు నేను వెళ్ళలేను అని అనుకుంటారో వాళ్ళందరికీ చెప్తున్నా, వెళ్ళే ప్రయత్నం చేయండి. మంచిగా 3 నిమిషాల వీడియో తీసుకోండి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనం చెప్పేది మన మనసులో నుంచి మనం చెప్పే మాట వాళ్ళకు క్లియర్గా అర్థం కావాలి. అర్థమైనప్పుడే కదా వాళ్ళైతే మనల్ని సెలెక్ట్ చేసేది. అట్లనే మన టాలెంట్ కూడా వాళ్ళకి గుర్తించాలి. అంటే 3 నిమిషాలు ఏం టాలెంట్ చూపిస్తావు అని అనుకోవచ్చు. 3 నిమిషాలలో మనం మాట్లాడే విధానంలో, మనం నడుచుకునే విధానంలో మనం ఏందనేది అర సెకండ్లో అర్థమైపోతుంది. అందుకని చెప్తున్నా, ఖచ్చితంగా 3 నిమిషాల వీడియోలో మీ టాలెంట్ కొద్దో గొప్ప చూపించండి, మీ కష్టాన్ని కొద్దో గొప్ప చూపించండి, మీ మాటల తీరును కొద్దో గొప్ప చూపించండి, మీ అందాన్ని కొద్దో గొప్ప చూపించండి. అంటే మీరేందనేది ఫస్ట్ చూపించండి, చూపిస్తేనే ఆడ అర్థమవుతుంది. ఇక అదైతే మీరు సెలక్షన్ వరకు వెళ్ళాల్సిందంటే ఈ పార్ట్. ఇంకా సెలక్షన్కి వెళ్ళినాక అంతా అక్కడ దయ, ఇక వాళ్ళ దయ, మనం ఆడే గేమ్ల దయ, అదైతే పక్క. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు ఇక సోదంత ఎక్కువైపోయింది అని అనుకోవచ్చు, చెప్పాల్సింది. ఎందుకంటే మనలాగా కామనర్స్ మన లెక్కలు అంటే మిడిల్ ఈ ఏమంటారు, రోజు పొద్దున్న లేవాలి, పని చేసుకోవాలి, హడావిడి ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఒక్కరు మనకన్నా ముందు స్టేజ్ ఎక్కడానికి రెడీగా ఉంటున్నప్పుడు మరి వాళ్ళ కోసం మనం ఆ మాత్రం టైం కేటాయించకపోతే ఎట్లుంటుంది. ఇక సెలబ్రిటీలో చెప్తినుర్రి. సెలబ్రిటీలు అయితే మెయిన్ కుక్కు విత్ జాతిరత్నాల నుంచి మొన్ననే ఆల్రెడీ కుక్కు విత్ జాతిరత్నాలు నడుస్తుంది కదా, దాంట్లో నుంచి మన ఆషికాన్ అయితే వస్తుంది. ఆషిక మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా వంట సూపర్గా చేస్తుంది. కొంచెం సైలెంట్గా అట్లా అనిపిస్తుంది, కామెడీ తక్కువ, కొంచెం సైలెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇక తర్వాత పల్లవి కూడా కుక్కు విత్ జాతిరత్నాల నుంచే వస్తుంది అన్నట్టు. పల్లవి ఆల్రెడీ ఇప్పుడు చేసే సీరియళ్ళల్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి పల్లవి కూడా రెడీ హడావిడిగా ఉందన్నట్టు. అంటే వంటలు కూడా బాగా చేస్తారు వీళ్ళిద్దరు. అయితే వంటలలో పర్ఫెక్ట్. అందులోకి పోయినా కూడా అంటే బిగ్ బాస్ సీజన్ 10లోకి పోయినా కూడా వీళ్ళు వంటలలో సూపర్ ఉంటారు. తర్వాత ఆసియానన్నా లేకపోతే నూకరాజ్ అన్న, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు. ఐ థింక్ నూకరాజ్ వస్తారేమో నాకు అనిపిస్తుంది, కానీ ఆసియా వస్తుందని కూడా గట్టిగా కొడుతుంది. ఏమో మేబీ ఇద్దరిని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలే దశావతారం ఆట
ఆట కాదు, ఆటనే ఆడిస్తుంది అని చెప్తున్నారు కదా ఇక బిగ్ బాస్ మన నాగ్ సార్ అయితే చెప్తున్నాడు కదా. తర్వాత కళ్యాణ్ తెలుసు కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కళ్యాణ్ అయితే వస్తాడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అయితే మనకు యూట్యూబర్గా తెలుసు, కొన్ని ఇంటర్వ్యూలు అవి వీటితోనైతే బాగానే ఫేమస్ అయ్యాడు. మళ్ళీ కుక్కు విత్ జాతిరత్నాలలో కూడా బాగానే ఏమంటారు కుకింగ్ చేస్తున్నాడు, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. తర్వాత సోనియా కూడా తెలుసు కదా మనకు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఆల్రెడీ మొన్న బాగానే ఆడిర్రు, మంచిగా విన్ అయ్యారు వాళ్ళు. అయితే తర్వాత మహేష్ బాబు కూడా మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఇద్దరు జోడి, కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది వాళ్ళ జోడి, ఇద్దరు బాగుంటారు, వాళ్ళ పేరు బాగుంటుంది ఇద్దరిది. తను కూడా అయితే కాంట్రవర్సీలు ఈ మధ్యలో కాంట్రవర్సీలో బాగా ఉండే మంగ్లీ కూడా వస్తుందని అయితే అంటున్నారు. మంగ్లీ గారు మరి డౌటు నాకైతే కొంచెం ఎందుకో డౌట్ ఉంది, మరి చూడాలి. అంటే లాస్ట్ 2-3 సీజన్స్ అప్పటి నుంచి కూడా మంగ్లీ గారిని అడుగుతున్నా కూడా తనే కొంచెం రావడానికి అంటే డేట్స్ సహకరిస్తలేవో ఏందో మరి రాలేదు. ఈసారి అయితే వస్తుంది అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది మనమైతే చూడాల్సిందే. ఎక్స్ప్రెస్ హరి గురించి అయితే మనం చెప్పుకున్నాము, హరి ఖచ్చితంగా వస్తాడు. హరి వస్తే కూడా కామెడీ బాగుంటుంది. నాకైతే నేను హరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా రావాలని. హరి వస్తే ఏంటంటే కొంచెం ఎట్లయినా రైటరు, స్పాంటేనియస్గా మాటలు అయితే వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా ఎలా మాట్లాడతాడు, అసలు ఎట్లుంటుంది, గేమ్ ఎట్లుంటుంది అనేది అయితే చూడాలని ఉంది. హరి వస్తాడు ఖచ్చితంగా. కావ్యశ్రీ కూడా వస్తారని అంటున్నారు. కావ్యశ్రీ అంతకుముందే రావాల్సింది, మరి మధ్యలో ఏమైందేమో, వస్తుంది అని చెప్పి కూడా మళ్ళీ రాలేరు. అయితే ఇప్పుడు మళ్ళీ కావ్యశ్రీ కూడా వస్తారని అయితే చెప్తున్నారు. తర్వాత శివకుమార్ తెలుసు కదా మన ప్రియాంక ఇద్దరు జోడీ, వాళ్ళిద్దరు ప్రియాంక శివ్ ఉన్నారు కదా. అయితే ప్రియాంక ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా శివ్ అయితే వస్తారు అని అంటున్నారు. తర్వాత తేజస్విని కూడా వస్తుందని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నట్టు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఇందులో ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఇంతమంది వస్తారు అని అయితే కాకుండా, ఇంతమందిలో అట్లీస్ట్ 5-6 మెంబర్స్ వరకన్నా వచ్చే అవకాశం పక్కా ఉంది, పక్కా 100% ఉంది. పక్కా వీళ్ళ దాంట్లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మన ఏమంటారు కుక్కు విత్ జాతిరత్నాల్లో అంతకుముందు కుక్కు విత్ జాతిరత్నాల నుంచే తీసుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ కుక్కు విత్ జాతిరత్నాలు జరిగింది, దాంట్లో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళను తీసుకుంటారు. అంటే ఆల్రెడీ ఆడిన వాళ్ళనే కాకుండా ఆడించడానికి వచ్చిన వాళ్ళని కూడా ఇల్లు ఉన్నారు అన్నట్టు. ఇక ఇదైతే అప్డేట్, అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సెలబ్రిటీలలో వచ్చే వాళ్ళు వీళ్ళైతే పక్కానైతే అనిపిస్తుంది. క్లియర్ కట్గా 5-6 మెంబర్స్ అయితే పక్కా ఉంటారు, పక్కా అంటే పక్కా గ్యారంటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే బిగ్ బాస్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు అగ్ని పరీక్షలో శివాజీ గారు ఎంత ఇంపార్టెంటో జడ్జిగా, ఇక నెక్స్ట్ బిగ్ బాస్ బర్స్ ఉంటుంది కదా, మరి అంతకుముందు శివాజీ గారు ఎంత హిట్ చేసిర్రు, మరి అట్లాంటి బిగ్ బాస్ బర్స్ అంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బర్స్ కూడా చూడాలనిపిస్తుండే. ఎందుకు, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడాలి అని అనిపిస్తుండే. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ఇంట్రెస్టింగ్ కల్పించాలంటే ఎవరుంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. నాకైతే మాధురి గారు ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొంచెం ఘాటుగా సూటిగా మాటలు ఉంటాయి కదా, అట్లనే కళ్యాణ్ ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే విన్నర్ కదా, విన్నర్స్ ఖచ్చితంగా ఉంటున్నారు కాబట్టి, విన్నర్ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి కళ్యాణ్ కూడా ఉంటాడేమో అనిపిస్తుంది. తనుజ బంగారం ఉంటే అన్నిగానో మాటలు మాట్లాడతారా, మరి స్ట్రాంగ్గా అట్లా డోసులు ఇవ్వాలన్నాయి, మరి అవన్నీ వస్తాయా, ఘాటుగా సూటిగా సమాధానాలు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే హట్ చేసే తత్వం కాదు కదా తనుజ బంగారంది. అదొకటైతే నాకు క్లియర్గా అప్డేట్ లేదు, ఎవరు వస్తారు జడ్జిగా అనేది అయితే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయరి. ఇది లేటెస్ట్ అప్డేట్స్, అంటే ఎవరైతే సెలబ్రిటీస్ వెళ్తారో వాళ్ళ అప్డేట్ ప్రకారం ఉన్న విషయాలు అయితే మీకు చెప్పిన. ఇందులో ఇంకా ఎవరు వెళ్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా కామెంట్ చేయరి. అట్లాగే ఛానల్ని ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను కాకుండా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరిచ్చే సపోర్ట్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఇంకా మీరు మంచి సపోర్ట్ ఇస్తారు, మంచి ఆదరణ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనకైతే 2 lakhs సబ్స్క్రైబర్స్ అయినాక ఈ బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయింది. మేబీ బిగ్ బాస్ సీజన్ 10 అయిపోయేలోపు నాకైతే 5 lakhs రీచ్ అవ్వాలని ఉంది. ఇంకా చూడాలి ఎంత అవుతుందో. ఆశకు అద్దుండాలని అనుకున్నా సరే నేను ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తా అనైతే నమ్మకం ఉంది. నాకు ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తారని తెలుసు. కొందరు నెగిటివ్ చేసినా కూడా వాళ్ళ మాటలు అయితే నేను పట్టించుకోను. ఇక సెలబ్రిటీలలో ఇంకోరు వస్తారో అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. బాయ్.